నువ్వు ప్రపంచాన్ని గెలవాలనుకుంటున్నావు. కానీ ఒక ప్రశ్న, నిన్ను నీవే గెలిచావా? ప్రతి ఉదయం లేవాలా? లేక ఆలస్యం చేయాలా? ప్రతిరోజు కష్టపడాలా? లేక సాకులు చెప్పాలా? అక్కడే నీ విజయం నిర్ణయమవుతుంది. ప్రపంచం నీ శత్రువు కాదు. నీ అలసత్వమే నీ శత్రువు. నీ భయమే నీ అడ్డంకి. నువ్వు నీ మనసుని జయిస్తే నీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నేను నన్నే గెలుస్తాను. అప్పుడు ప్రపంచం నీ ముందే వంగుతుంది. నువ్వు ప్రపంచాన్ని గెలవాలనుకుంటున్నావు. కానీ నిన్ను నీవు గెలిచావా? నువ్వు ఇతరులను ఓడించడానికి సిద్ధమవుతున్నావు. కానీ నీలో ఉన్న బలహీనతను ఎదుర్కొన్నావా? జీవితంలో అసలు యుద్ధం బయట జరగదు, అది లోపల జరుగుతుంది. నీ భయాలతో, నీ ఆలస్యంతో, నీ సందేహాలతో, నీ అలవాట్లతో. నిన్ను నీవే గెలవకపోతే ఎంత పెద్ద విజయం వచ్చినా అది నిలబడదు. ప్రతి ఉదయం అలారం మోగినప్పుడు లేవాలా? లేదంటే ఇంకో 5 నిమిషాలు ఇలా? అక్కడే యుద్ధం మొదలవుతుంది. జిమ్కు వెళ్ళాలా? లేదా సోఫాపై కూర్చోవాలా? పుస్తకం చదవాలా? లేదా ఫోన్ స్క్రోల్ చేయాలా? అది చిన్న నిర్ణయం అనిపించవచ్చు, కానీ అదే నీ భవిష్యత్తు తీర్చిదిద్దే యుద్ధం. నిన్ను నువ్వు గెలవడం అంటే నీ బలహీనతపై క్రమశిక్షణ నిలబడటం. నీకు తెలుసు నీ కలలు ఎంత పెద్దవో, కానీ నీ చర్యలు ఆ కలలకు సరిపోతున్నాయా? నిన్ను నీవే గెలవడం అంటే సాకులు చెప్పడం ఆపేయడం. సమయం లేదు, అవకాశం లేదు, అదృష్టం లేదు, ఇవన్నీ మనసును చెప్పే అబద్ధాలు. నిజమేంటంటే ధైర్యం లేదు. నీకు ఓ ప్రశ్న, నీ జీవితాన్ని నాశనం చేస్తున్నది ఇతరులా లేదా నీ అవస్థత్వమా? నీకు అడ్డుగా నిలుస్తున్నది ప్రపంచమా లేదా నీ భయమా? నిన్ను నీవే గెలవడం అంటే నీ లోపల ఉన్న శత్రువును గుర్తించడం. ఆ శత్రువు నీ భయం, నీ అనుమానం, నీ నెగిటివ్ ఆలోచనలు. ప్రపంచం నిన్ను ఓడించలేదు. నీకు నువ్వే ఓడిపోతే గుర్తుంచుకో, ప్రతి గొప్ప నాయకుడు ముందుగా తన మనసును గెలిచాడు. ప్రతి గొప్ప విజేత ముందుగా తన అలవాట్లను మార్చుకున్నాడు. ప్రతి గొప్ప ధనవంతుడు ముందుగా తన ఆలోచనలను అప్డేట్ చేసుకున్నాడు. నిన్ను నువ్వు గెలవడం అంటే నీ మాట నిలబెట్టుకోవడం. ఈ రోజు నుంచి నువ్వు నీకు ఇచ్చే మాట చిన్నదైనా అది తప్పక పూర్తి చేయాలి. 5 నిమిషాల చదువు అంటే 5 నిమిషాలే. 10 పుషప్స్ అంటే అవి 10 పుషప్సే. అలా నీ మెదడుకు నేను చెప్పినది చేస్తాను అనే సిగ్నల్ ఇచ్చుకోవాలి. అది జరిగితే నీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నిన్ను నీవే గెలవడం అంటే నీ భావోద్వేగాలను నియంత్రించడం. ఎవరైనా నిన్ను అవమానిస్తే నీ రియాక్షన్ కాదు, నీ స్పందన ముఖ్యం. ఎవరైనా నిన్ను విమర్శిస్తే నీ కోపం కాదు, నీ స్థిరత్వం ముఖ్యం. నీ భావోద్వేగాలు నిన్ను నడిపిస్తే నువ్వు బానిస. నువ్వు నీ భావోద్వేగాలను నడిపితే నువ్వు నాయకుడు. నీ జీవితం మారాలంటే నీ మనసు మారాలి. నీ మనసు మారాలంటే నీ నిర్ణయం మారాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నేను ఆలస్యం చేయను. నేను భయపడను. నేను సాకులు చెప్పను. నేను నన్నే గెలుస్తాను. నిన్ను నీవే గెలిస్తే నీ ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మగౌరవం పెరిగితే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. నిన్ను నీవే గెలవడం అంటే నీ బలహీనతలు అంగీకరించడం. అవి ఉన్నాయే నిజాన్ని ఒప్పుకోవడం మరియు వాటిపై పనిచేయడం. ఈ క్షణం నుంచే మొదలుపెట్టు. పూర్తి మార్పు అవసరం లేదు. ఒక చిన్న విజయం సరిపోతుంది. ఒక చిన్న అలవాటు మార్పు సరిపోతుంది. ఎందుకంటే చిన్న విజయాలే పెద్ద విజయాలకు పునాది. ప్రపంచం నీకు చప్పట్లు కొట్టొచ్చు, కానీ నువ్వు నీకు గర్వంగా నిలబడాలి. అదే నిజమైన విజయం. నిన్ను నీవే గెలువు. అప్పుడు నీ జీవితం
నీ నిర్ణయంలోకి వస్తుంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోకి వస్తుంది. నీ గౌరవం నీ అడుగుల వెంట వస్తుంది. గుర్తుంచుకో, ప్రపంచాన్ని గెలవాలంటే ముందు నీ మనసుని గెలవాలి. నిన్ను నువ్వు గెలిస్తే నీ విజయం తప్పదు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి.